ఒకసారి తిరుమలలో రాత్రి చాలా ఆలస్యంగా ఆలయం బయట ఒక రక్షకుడు కాపలా కాస్తున్నాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆశ్చర్యంగా గర్భగుడి వైపునుంచి మందమైన గంటల శబ్దం వినిపించింది. రక్షకుడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే ఆలయం తలుపులు మూసేశారు కదా, అయితే ఈ గంటలు ఎవరు మోగిస్తున్నారు? అతను నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. కాని గర్భగుడిలో ఉన్న దీపాలు మాత్రం స్వయంగా మెరుస్తున్నాయి. అంతలో అతనికి ఒక్కసారిగా తులసి మరియు చందనం వాసన గట్టిగా వచ్చింది. భయంతో అతనక్కడే నిలబడ్డాడు. మరుసటి రోజు ఉదయం పూజారి ఆలయం తలుపులు తెరిచినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. స్వామివారి పాదాల దగ్గర కొత్త పూలు ఉన్నాయి. ఆ పూలను రాత్రి ఎవ్వరూ పెట్టలేదు. అప్పుడు పూజారి నెమ్మదిగా అన్నాడు, పురాణాల్లో ఇలా చెబుతారు, రాత్రి ఆలయం మూసిన తర్వాత కూడా దేవతలు వచ్చి స్వామివారిని దర్శిస్తారని. ఆ రోజు రాత్రి ఆ రక్షకుడు చూసింది సాధారణ విషయం కాదు, ఒక దైవరహస్యం.